Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini-golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Baputla District, Andhra Pradesh. Contact 7702 172 162, 7799 797931, 7799 797932. శ్రీ గౌతమి హై స్కూల్ 2025 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ గౌతమి 596, 594, 591, 590, 589, 586, 586, 585, 584, 576 వంటి మార్కులతో ప్రభంజనం. 590కి పైగా నలుగురు, 570కి పైగా 15 మంది, 550కి పైగా 33 మంది, 500కు పైగా 70 మంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కులు. ఈ విద్యా సంవత్సరం నుండి లెక్చరర్స్ జేఈఈ నీట్ ఫౌండేషన్ అకాడమీ, ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి హై స్కూల్. ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించుటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్, బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ గౌతమి హై స్కూల్, చీరాల. సెల్ నంబర్ 9247472417, తేరాల 7396344837, ఇంకొల్లు 8125184043. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల పర్యటించారు. ఆమె వెంట మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, మార్పు గేగోరి, కనపర్తి బుజ్జిబాబు, బోనిగల పేతూరు బాబు, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నేను రాష్ట్ర పర్యటనలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు చీరాలలో పర్యటించి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచిందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ గెలిపించుకునే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఆమంచి ఎరువులు, కాంగ్రెస్ అభిమానులు, నాయకులు దయచేసి అందరూ లోపలికి రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని ప్రేరణ కొరకు ఆహ్వానిస్తున్నాం. మొదటి ఒక నిమిషంలో కాంగ్రెస్ పార్టీ
జిల్లా పార్టీ అధ్యక్షుడు గారిని వేదిక రావాల్సిన కోరుతున్నాము. అలాగే మండల పార్టీ అధ్యక్షుడిని, గ్రామ పార్టీ అధ్యక్షుడిని, అలాగే వార్డు అధ్యక్షుడిని నేతలు మాత్రమే కూర్చోండి. అక్కడే ఎవరు నిలబడద్దు. మీరు కూడా మీడియా మిత్రులు దయచేసి అందరూ కూర్చోవాలి. ఎవరు నిలబడకూడదు. మొదటిగా వీరు మాట్లాడవలసిన విషయాలు పార్టీ బలోపేత గురించి మాత్రమే మాట్లాడాలి. మీరు ప్రసంగాలు వినడానికి కాదు మనం ఇక్కడికి వచ్చింది. దయచేసి అది గుర్తుంచుకోండి. స్టేట్ బాడీలో మాట్లాడిన తర్వాత మీ యొక్క అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎంతమంది జనాలు వచ్చారో చేతులు పైకెట్టమంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై ఈరోజు స్థాయి సమావేశానికై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్య అజెండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా ఎలా ముందుకు వెళ్ళాలి అన్న విషయాలు డిస్కస్ చేయడానికి నాయకుల అభిప్రాయాలు వినడానికి వాళ్ళ సూచనలు కూడా తీసుకోవడానికి లేదా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటాయో తెలుసుకోవడానికి నేనే పార్టీ అధ్యక్షురాలిగా జిల్లాలో ఇలా పర్యటన చేస్తున్నాను. ఈరోజు ఈ జిల్లాకు రావడం జరిగింది. ఇటీవల కాలంలోనే చూశాను చంద్రబాబు గారి సంవత్సరం రోజుల పాలన దాటింది. అయినా ఈ సంవత్సరం రోజుల పాలనలో విభజన హామీలలో ఏ ఒక్క హామీ నెరవేరకపోగా చంద్రబాబు గారు ఇచ్చిన సూపర్ 6 అయినా ఎన్నికల హామీలైనా ఏ ఒక్కటి కూడా ఇంకా పూర్తిగా నెరవేర్చారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి పొడుస్తూనే ఉన్నా కూడా వైసీపీ అయినా చంద్రబాబు గారైనా ఇద్దరు బీజేపీ పార్టీ మారి వాళ్ళతోనే బీజేపీ పార్టీ విషయం అందరికీ తెలిసింది. కాకపోతే చంద్రబాబు గారు ప్రజలందరినీ కూటమి కట్టారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు పోటీ పడుతున్నారంటే అందుకు కారణం ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయుల అనుభవం, ఉన్నత విద్యను అభ్యసించిన వారు అన్న విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి. మాజీ ఎంపీపీ మైనేని రత్న ప్రసాద్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివి ఉత్తమ మార్కులు సాధించి ఇడుపులపాయలో IIIT సీట్ ని సాధించిన యాజిలి సృజనిని తల్లిదండ్రులు యాజిలి ప్రసాద్ జ్యోతిలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె నిరీక్షణరావు అధ్యక్షతన బుధవారం పాఠశాల అసెంబ్లీ సమయంలో మాజీ ఎంపీపీ మైనేని రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో పలువురు గ్రామస్తులు పూలమాలలు వేసి సాల్వలతో సత్కరించి నూతన వస్త్రాలు అందించి అభినందించారు. మన పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలకి కాకుండా విద్యార్థులను ప్రోత్సహించడంలో కూడా రత్నప్రసాద్ చాలా కార్యక్రమాలు రూపొందిస్తూ మన గ్రామ అభివృద్ధికి మన పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు. వారికి మరి కష్టపడి చదివితే పిల్లలందరూ మరి చదివి వాళ్ళ పేరెంట్స్ ని సన్మానించినట్టుగానే మీ పేరెంట్స్ ని కూడా సన్మానిస్తారు. కాబట్టి పోటీ పడి ప్రతిరోజు టైం వేస్ట్ చేసుకోకుండా చదవాలనే ఉద్దేశంతోనే మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మంచి స్ఫూర్తి నుంచి విధంగా రత్న ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
మన ఊర్లో ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళు బాగా పిల్లల్ని చదివించుంటే, నిన్న మీ క్లాస్కి వచ్చి నేను చాలా సూచనలు చేశాను, ఆ సూచనలు పాటించండి. నిన్న ఎస్ఐ గారు కూడా వచ్చి కొన్ని సూచనలు చేశారు, మీకు సోషల్ మీడియాలో ఉండొద్దని చెప్పేసి చెప్పారా? చెప్పాలి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. ఆ అమ్మాయి యాక్చువల్ ఇంత ముందే చెప్పాం, ఇంకా చాలా మంది చెప్పాం. ఎవరైనా సరే మార్కు ఎక్కువ సాధిస్తే వాళ్ళకి ప్రైజ్ మనీతో పాటు వాళ్ళ పేరెంట్స్ కి సన్మానం చేస్తామని చెప్పేసి, దానికి విలేజెస్ కూడా ఈరోజు వాళ్ళు ప్లాన్ చేసుకుని మన పాఠశాలకు వచ్చి మన పాఠశాల విద్యార్థుల్ని ఆశీర్వదించి ఆ అమ్మాయికి ఆల్రెడీ మనం కొంత అమౌంట్ ఇచ్చారు. మీ అందరూ కూడా ఉత్సాహం నింపాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి రత్నప్రసాద్ గారు మరి హెచ్ఎం గారికి గతంలో మనం ఇప్పుడు ప్రైజ్ మనీ లాగా పార్ట్స్ కొంచెం బహుమతులు ఇస్తుండేవాళ్ళం. కానీ ఈ రోజున సుజయ్ గారి అమ్మగారు నాన్నగారిని సన్మానిస్తాం. అది ఎందుకంటే చిన్న వయసులోనే ఆ పాప బాగా చదివి త్రిబుల్ సీట్ రావటం, మరి అదేవిధంగా మీరు కూడా ఆ స్ఫూర్తితో మీ నాన్నని మరి చక్కగా ఇక్కడ సన్మానించాలంటే మీరు బాగా కష్టపడి చదవాలి. అది వాస్తవంగా సెలవుల్లోనే ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వరకు మేము ఇవ్వటం జరిగింది. మరి అది కాకుండా ఇంకా చాలా మంది ఇస్తారు. మరి పేద కుటుంబం వాళ్ళు రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు పాపం పిల్లల్ని చదివేయటం సహకరించటం, ఇది వెళ్ళి మీ అమ్మా నాన్నకి చెప్పాలి. అమ్మా ఎట్లా నేను చదువుతాను, మరి ఇందాక హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టుగా మరి పిచ్చి పిచ్చి ఫోన్లు అవన్నీ కాకుండా చదివి మీకు మంచి పేరు తెస్తాను, మీ అందరినీ మీ మిత్రుల సమక్షంలోనే సన్మానించాలి విధంగా చేస్తానని మీరు చెప్పాలి. మీరు మొన్న చూశారు, వీసీ గారిని చూశారు. వీసీ గారు వాళ్ళ తల్లిదండ్రులని సన్మానించారు. ఆయన కూడా ఇక్కడే చదువుకున్నాడు. మొన్న 3 రోజుల బాపట్ల ప్రాంతంలో ఒక సాధారణ ఆటో డ్రైవర్ గా జీవితాన్ని ప్రారంభించి సాహిత్య రంగంపై తనకున్న మక్కువతో కఠోరమైన దీక్షను బూని సాధారణ గాయకుడిగా తన ప్రయాణం మొదలుపెట్టి ఈ రోజున రఘుకుల తిలక రారా పాటతో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పొంది తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేసిన సుప్రసిద్ధ గాయకులు పసుపులేటి కొండల స్వామి మాజీ సైనికుల ఆధ్వర్యంలో సన్మానించుకోవడం సంతోషదాయకమని రాష్ట్ర మైజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తెలియజేశారు. రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా నుదుటిన్న కస్తూరి తిలకం చిరునవ్వులు చెందే అదరం మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా వెండి గిన్నెలో పాలు అవినీ మన బాపట్ల ప్రాంతానికి చెందినటువంటి కర్లపాలెం బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం గ్రామానికి చెందినటువంటి పసుపులేటి కొండల స్వామి గారిని బాపట్ల మాజీ సైనికుల ఆధ్వర్యంలో సన్మానించుకోవడం జరిగింది. మరి కొండల స్వామి గారి గురించి చెప్పాలంటే ఎంతో కఠోరమైనటువంటి దీక్షతో ఒక సాధారణమైనటువంటి ఆటో రిక్షా కార్మికునిగా తన జీవితాన్ని ప్రారంభించి సాహిత్య రంగంలో తనకున్నటువంటి మక్కువ మీద కఠోరమైన దీక్షతో ఒక గాయకులుగా తనను తాను రూపుదిద్దుకొని మరి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మన బాపట్ల ప్రాంతానికి చెందినటువంటి కొండల స్వామి గారు పాడినటువంటి
రఘుకుల తిలక రారా అనేటటువంటి పాటతో ప్రపంచ దృష్టినే మన బాపట్ల వైపు తిప్పినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక రకంగా మన బాపట్లకు చెందినటువంటి గాన గంధర్వుడుగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి కొండల స్వామిని అలాగే అందరికీ నమస్కారం. ఈ రోజున రఘుకుల తిలక రారా అనేటువంటి పాటను ప్రపంచవ్యాప్తంగా ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకి అలాగే అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ రోజున ఆ పాట ఒక శ్రీరాముడి పాట ప్రపంచవ్యాప్తం అవటం నా 50 సంవత్సరాల సర్వీస్ లో ఇంతవరకు ఒక డివోషనల్ సాంగ్ ఇట్లా వెళ్తాం అనేటువంటి జరుగుతుంది. అది నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే శ్రీరామచంద్రుడే ఆ పాటలో ఉండి ఆయన నామాన్ని అందరి చేత నృత్యం చేయించాలనే సంకల్పం ఉంటేనే ఇది జరిగింది. దానిలో నేను చిన్న సమితిగా మాత్రమే ఉన్నాను. మరి ఇటువంటి టైంలో మరి చూడండి, సైనికులు అంటే మనం ప్రశాంతంగా ఇంటి దగ్గర నిద్రపోతున్నాం అంటే అక్కడ బోర్డర్ లో ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో సేవలు అందించి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చేసేటువంటి వాళ్లే సైనికులు. అటువంటి సైనికులు మాజీ సైనికుల సంక్షేమ సంఘం తరఫున మన బాపట్ల ప్రెసిడెంట్ గారు ఆశీష్ రెడ్డి గారు అయితే, మన జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సాంబశివరావు గారు, ఇంకా కొంతమంది మాజీ సైనికులు. మండలంలోని పెరవల్లిపాలె గ్రామంలో కొమ్ము కాలువ ఆక్రమణకు గురై పూర్తిగా మూసుకుపోయే విధంగా చేశారని, ఇందు మూలంగా రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని, తక్షణ అధికారులు ఆక్రమణను తొలగించి కాలువ మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం రెవెన్యూ అధికారులతో కలిసి కాలువ పరిసరాలను రైతులు పరిశీలన చేశారు. కొమ్ము కాలువ ద్వారా రైతులకు పంట పొలాలకు సాగునీరు అందించడంతో పాటు దాదాపుగా 1600 ఎకరాలు మురుగునకు గంగోలు డ్రైన్ లో చేరుస్తుందన్నారు. కాలువ పూడ్చి వేయడం ద్వారా ఈ 1600 ఎకరాల ముప్పును గురి ప్రమాదం ఉందని రైతులు పేర్కొన్నారు. ఎకరాలు మురిగిపోయింది మాకు. ఏది లాస్ట్ ఇయర్, ఏది ఈ కాలం మామూలుగా ఉంటేనే. ఇప్పుడు ఈ విధంగా ఉందనుకో, ప్రతి సంవత్సరం అదే రకంగా మురిగిపోయింది. అంటే పెరవలపాలెం వ్యవసాయం చేయడానికి పనికిరాదు. ఊళ్ళో కూడా వస్తాయి చాలా వరకు. ఇక మీరు గతంలో ఎప్పుడు కొలిసారు దీన్ని? 3 నెలల క్రితం కొలిసారు. 3 నెలల క్రితం కొలిసారు. కొలిసినప్పుడు ఎన్ని అడుగులు వచ్చింది ఎడల్పు? 63 లింకులు వచ్చింది. 63 లింకులు ఎడల్పు వచ్చింది. 63 లింకులు. మీరు అప్పుడు కొలిసినప్పుడు ఈ మెటీరియల్ అంతా తోలుందా దీని మీద? ఈ రాయి రప్ప ఇదంతా తోలుందా? వాళ్ళ ఇక్కడ ఆల్రెడీ ఒక రాయి వేసాం. మొత్తం ఎక్కడ వరకు కావాలంటే ఇక్కడ వరకు మొత్తం ఎంత ఉందో అంతవరకు రాయి వేసాం. అప్పుడు ఒప్పుకున్నారు, సరే అన్నారు. మళ్ళీ తర్వాత నువ్వు చేసిన తప్పు అని చెప్పి మళ్ళీ ఇంకో అర్జీ పెట్టుకున్నారు ఈ దగ్గర నుంచి. డెవలప్మెంట్ కింద మాకు కాలువ కావాలి, మా హద్దులు తేల్చమని కోరుతా ఉన్నాం మేము. ఈ డ్రైనేజీ ఎంత వెడల్పు ఉంది, కట్టలు ఎంత ఉన్నాయి, లోపల విడ్త్ ఎంత ఉందో చెప్తే దాని ప్రకారం చేయించమని రైతులు కోరుతున్నారు. మెయిన్ డ్రైనేజ్ అండి మాకు. మెయిన్ డ్రైన్ లో కలిసే డ్రైనేజ్ ఇది. కొమ్ము కాలువ అట్లా ఉండదు. అట్లా అదే పెరవలపాలెం గ్రామం, వేమూరు మండలం. ఇక్కడ పెరవల ఛానల్ కాడి నుంచి, పెరవలపాలెం ఛానల్ దగ్గర నుంచి ఆర్ఎం డ్రైన్ వరకు, రేపల్లె మెయిన్ డ్రైన్ వరకు మురుగ్గాలో 1785 కిలోమీటర్లు ఉంది. దీంట్లో కాళీకృష్ణ గుడి దగ్గర శివాలయం అని ఏర్పరచుకున్న దాని దగ్గర మాకు కాలువ మొత్తం పూర్తి చేసి ఒక గజం వెడల్పే ఉంది ఇక్కడ. కావున దీని గురించి డ్రైనేజ్ ఏఈ గారు కానీ ఈఈ గారు కానీ దీని మీద చర్య తీసుకుని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.